వారికి అదే రకంగా దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని స్థానిక నాంపల్లి శాసనసభ్యులతో పాటు పార్లమెంటు సభ్యులు అసద్ భాయ్ కూడా అనేక పర్యాయాలు నాతో అడగటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది. అసద్ భాయ్ కూడా అవైలబిలిటీ లేనట్టున్నారు. వారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సలాములేకుం. స్థానిక శాసనసభ్యులు ఇంతకుముందు చెప్పినట్లు పేద కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత రూరల్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు 4.5 లక్షలు శాంక్షన్ చేసి అద్భుతంగా 2 లక్షల పైగా ఇళ్లు ఇప్పటికే పూర్తి చేసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అది 4 విడతల్లో చివరి విడత నిన్న మొన్ననే ఫైనల్ బిల్లు కూడా ఇవ్వటం మొదలుపెట్టాం. అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, రాజకీయ పార్టీ ఏది అని అడగకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తూ ఇచ్చిన ఇంటికి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రెండో విడత కూడా 2.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. ఇవి కూడా ఇప్పుడే బెనిఫిషరీస్ అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కాకుండా మిగిలిన పట్టణాల్లో కూడా వీటిని వడివడిగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో రెండో విడతకు సంబంధించిన 2.5 లక్షల ఇళ్ళు కూడా ఇది బెనిఫిషరీ లిస్టు ఫైనల్ కాబోతుంది. వీటితో పాటు ఈ కోర్ హైదరాబాద్ ప్రాంతం, ఈ క్యూరు ప్రాంతంలో కూడా నిరుపేదలు ఇళ్ల స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇళ్ల స్థలం లేనివారు వాళ్ళు జీవనోపాధిగా ఎక్కడైతే జీవనోపాధి కోసం నివసిస్తున్నారో, ఎక్కడైతే వారికి పనులుంటాయో పనులుండే దగ్గర ఆ మురికి కుంపట్లో వారు నివసిస్తున్నారో వారికి కూడా మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని, వారి కోరిక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చాలని, పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని విధాల ఆలోచించి, ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం కాదు, ఆస్తులమ్మి ప్రభుత్వాన్ని డబ్బు పోగు చేసుకోవటం ముఖ్యం కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇచ్చి తీరాల్సిందే. అది ఎకరము 100 కోట్లున్నా, 200 కోట్లున్నా, 300 కోట్లున్నా ఎకరం అటువంటి ప్రదేశంలో నా నిరుపేద కుటుంబాలు కూడా నివసించాలి. వాళ్ళు కాలరెగరేసుకొని జీవించే విధంగా వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేశామో ఈ క్యూరు ప్రాంతంలో మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 500 సుమారుగా అంటే 480 ఇళ్లు చొప్పున ఇప్పటికే 16 నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఆ సేకరించిన 16 నియోజకవర్గాల్లో టెండర్లు కూడా ఫైనల్ చేశాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు 2-3 రోజుల్లో అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఆ టవర్లు కట్టడానికి పనులు మొదలు పెడతారు. సంవత్సరం లోపే ఎవరైతే ఈనాడు లాటరీలో ఇల్లు పొందుతున్నారో నా తోబుట్టువులైన ఆడబిడ్డలు సంవత్సరం లోపే వారి ఇంటిని అద్భుతంగా కట్టి ఆ ఇల్లు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ కూడా ₹1 ఛార్జీ తీసుకోం. రిజిస్ట్రేషన్ కూడా ₹1 ఛార్జీ తీసుకోం. 17 నుంచి 20 గజాల స్థలము అన్డివైడెడ్ షేర్ల భూమితో కలిపి అద్భుతంగా 525 స్క్వేర్ ఫీట్లతో ఆ ఇంటిని నా ఆడబిడ్డ పేరుతో ఎవరైతే లాటరీ వస్తుందో ఇప్పుడు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. 10 సంవత్సరాల తర్వాత ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని ఏమైనా చేసుకోవచ్చు.
తనకు అవసరం ఉంటే సేల్ కూడా చేసుకోవచ్చు. ఆ కండిషన్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఏదైనా అవసరానికి తాకట్టు పెట్టాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తెల్లవారే దాన్ని క్లియర్ టైటిల్తో ఉంటుంది కాబట్టి ఆ ఆడబిడ్డ దాన్ని ప్లెడ్జ్ చేసుకుని, అంటే తాకట్టు అవసరం కోసం, కొడుకు చదువు కోసమో బిడ్డ పెళ్లి కోసమో ఇంకా ఇతరత్ర ఇంట్లో అవసరాల కోసం ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని తాకట్టు పెట్టుకుంటే ఇందాక మాజిద్ భాయ్ చెప్పినట్లు 50 నుంచి 60 లక్షల రూపాయలు తాకట్టు పెడితే లోను కింద ఇస్తారు ఆ భూమికి, ఆ ఇంటికి. అటువంటి ఇంటి స్థలమ ఖరీదే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఆ ఆడబిడ్డ కట్టే 6 లక్షల రూపాయలు కాకుండా అదనంగా మరొక 5 లక్షల రూపాయలు వేసి రిజిస్ట్రేషను రూపాయి ఖర్చు లేకుండా ఆ ఆడబిడ్డకి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఈ 16 నియోజకవర్గాలే కాకుండా మరొక 4 నియోజకవర్గాల్లో కూడా అప్లికేషన్లు కాల్ఫర్ చేశాం. అక్కడ స్థలాలు గుర్తించాం. అక్కడ కూడా టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 20 నియోజకవర్గాల్లో రాబోయే కొద్ది రోజులు ఈ 4 కలుపుకొని 20 నియోజకవర్గాల్లో లబ్ధిదారులని ఫైనల్ చేస్తున్నాము. గతంలో లాగా కాకుండా ఎక్కడో వారు నివసించే స్థలానికి 30-40 కిలోమీటర్ల దూరంలో కాకుండా వారు నివసించే నియోజకవర్గంలోనే, వారు ఎక్కడైతే నివసించే ఆ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వ స్థలాలు గుర్తించామో ఆ ప్రభుత్వ స్థలాల్లోనే 10 ఫ్లోర్ల వరకు అంతస్తుల్ని లిఫ్ట్తో పాటు కట్టి నా పేదింటి ఆడబిడ్డ పేరుతో ఇందాక చెప్పిన విధంగా ఉచితంగానే ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండానే నా పేదింటి ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇది 480 ఇళ్ళు ఇచ్చాం, అయిపోయింది అనేది కాదు. ఇది నిరంతరము ప్రక్రియ. 2వ విడత కంటిన్యూ చేస్తాం. ఇదొక షేప్ రావడంతోనే మళ్ళీ 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 అర్హులైన పేదవాళ్ళందరికీ హైదరాబాద్ పట్టణంలో వారు నివసించే స్థలంలోనే, వారు నివసించే నియోజకవర్గంలోనే ఇల్లు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పేదవాడిని గర్వంగా చూడాలి, గౌరవంగా బ్రతుకుండాలి అనే విధంగానే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చి తీరుతున్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇది పారదర్శకంగా ఎవరో పైరవీలు చేస్తేనో, ఎవరో దందాలు చేస్తేనో, ఏదో చేస్తేనో ఇల్లు రాదు. పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళని లక్కీ డ్రా ద్వారా తీసి 480 ఇళ్లకు కాను 20% అంటే ఇంకొక 120 కలిపి 600 ఇళ్ళు డ్రా తీస్తున్నాము. ఈ డ్రా అయిన తర్వాత ఎవరి పేర్లైతే లక్కీ డ్రాలో వస్తాయో వ్యక్తిగతంగా వారు నివసించే ప్రాంతాన్ని అధికారులు ప్రత్యక్షంగా వచ్చి మరొక్కసారి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మరుక్షణమే వారికి డ్రాలో ఇల్లు వచ్చినట్టు సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుద్ది. దీనితో పాటు ఈ ఇచ్చే లోపే ఎక్కడైతే మీకు టవర్లో నీలోఫర్కి హాస్పిటల్కి బ్యాక్ సైడే ఇంతకుముందు పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ ఉండే, అది ఎంత ఖరీదైన ప్రాంతమో మీకు తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టేటప్పుడు, ఏదైతే టవర్లు కట్టేటప్పుడు ఎవరైతే ఆడబిడ్డకి డ్రాలో ఇల్లు వస్తుందో ఆ డ్రాలో ఇల్లు వచ్చిన ఆడబిడ్డ, ప్రతి ఆడబిడ్డ ప్రతిరోజు తను అవసరం చూడాలి అనుకుంటే తన పర్యవేక్షణలోనే ఆ ఇల్లు కట్టబడుద్ది. ఏ రకమైన తప్పు జరగకుండా ఉండే విధంగా పారదర్శకంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా తను సొంతంగా ఇల్లు దగ్గరుండి కట్టుకోవాలని కోరుకుంటారు, ఆలోచిస్తారు. అదే పద్ధతిలో ఇల్లు కట్టేటప్పుడు కూడా వారు ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఆ కమిటీ కూడా ఆ కట్టేటప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తూ ఆ ఇల్లుని పూర్తి చేసుకునే వసతిని కూడా ఇక్కడ కల్పిస్తున్నాము. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే కాదు, ఈరోజు 4 నియోజకవర్గాల్లో డ్రా చేస్తున్నారు. రేపు ఒక 4 నియోజకవర్గాల్లో 4 రోజుల్లో
16 నియోజకవర్గాల్లో డ్రా తీస్తారు. మరొక రోజు మిగిలిన 4 నియోజకవర్గాల్లో డ్రా తీసి మొదటి విడత 20 నియోజకవర్గాల్లో పైలట్ గా ఇవి కడుతున్నాము. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరొక్కసారి పెద్ద ఎత్తున అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇదే సిస్టమ్ ద్వారా ఇల్లు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ లో ఇల్లు ఇచ్చి తీరతామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులు చాలా మంది ఈనాడు లైవ్ లో చాలా మంది చూస్తున్నారు. వారందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మీ చిరకాల కోరిక, మీ చిరు కోరిక, మీరు ఆత్మ గౌరవంతో హైదరాబాద్ నడి ఒడ్డున ఎక్కడైతే మీరు ఇప్పుడు నివసిస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లోనే 100 కోట్లు ఎకరం విలువ చేసే భూముల్లో ఈనాడు ఈ ప్రభుత్వం మీకు ఇల్లిస్తుంది. మీకే కాదు, మీలాంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా నిరుపేదలు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో, ఈ కోరు ప్రాంతంలో ఉన్నారో వారందరికీ ఈ వేదిక ద్వారా ఒక సందేశాన్ని పంపుతూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా అధికారులకు ఆదేశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.